హలో నమస్తే. కాదేది కథకు అనర్హం అని ఒక సామెత ఉంది. కాదేది కథకు అనర్హం. ఏది కూడా ఒక కథ చెప్పడానికి అనర్హం కాదు అని ఒక సామెత ఉండేది పాత. అలాగే ఇప్పుడు కాదేది రాజకీయానికి అనర్హం అని, రాజకీయం చేయటానికి ఏది కూడా అనర్హం కాదు. ప్రతి దాని మీద రాజకీయం చేయొచ్చు, ప్రతి దాని మీద రాజకీయం అవ్వచ్చు అనేది బోత్ ద సైడ్స్. అటు కాంగ్రెస్ని అనలేము, ఇటు బీజేపీని అనలేము. రాజకీయం జరుగుతున్నప్పుడు, రాజకీయ విమర్శలు జరుగుతున్నప్పుడు అటు వాళ్ళ వైపు ఒక లాజిక్ ఉంటుంది, వీళ్ళ వైపు కూడా లాజిక్ ఉంటుంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ది గ్రేట్ ఎకనామిస్ట్, భారత ఆర్థిక వ్యవస్థను మార్చినటువంటి వ్యక్తి. గత 20-30 సంవత్సరాలు కూడా రకరకాల ప్రధానమంత్రులకి ఫైనాన్స్ అడ్వైజర్గా పనిచేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ తన చేతుల మీదుగా తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప ప్రధానమంత్రి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన ఆయన సమాధి దగ్గర రాజకీయం జరుగుతుంది. సమాధి దగ్గర, శ్మశానం దగ్గర రాజకీయం నడుస్తుంది. ఆయన నిన్న నిగంబౌద్ధ శ్మశానంలో పూడ్చిపెట్టారు, కాల్ చేశారు అనుకోండి. ఓకే, క్రెమేషన్ చేశారు. నాట్ బరియల్, క్రెమేషన్ అకార్డింగ్ టు దేర్ రిలీజియస్ రైట్స్. క్రెమేషన్ జరిగింది. తన పెద్ద కూతురు నిప్పంటించడం జరిగింది. యాజ్ పార్ట్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ మీద దే హ్యావ్ గివెన్ హిమ్ ఫుల్ రెస్పెక్ట్. ఎందుకంటే ఆయన మాజీ ప్రధాని మిలిటరీ సంరక్షణలో, మిలిటరీ ఆధ్వర్యంలో ఆయన బాడీని తీసుకెళ్లారు. 21 బుల్లెట్స్ కాల్చారు పైన. దట్ ఈస్ ఎ రెస్పెక్ట్ ఫర్ డిగ్నిటరీస్. 21 రౌండ్స్ కాల్చి అందరూ అటెండ్ అయ్యారు. ప్రధానమంత్రి అటెండ్ అయ్యారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అటెండ్ అయ్యారు, అపోజిషన్ నాయకులు అటెండ్ అయ్యారు, సోనియా గాంధీ గారు, అందరూ ఎవ్రీబడి అటెండెడ్. I don't think there is a complete respect. He deserves it. భూటాన్, మియన్మార్కి సంబంధించినటువంటి ప్రధానులు కూడా అటెండ్ అయ్యారు. ఇది ఆయన యొక్క క్రెమేషన్కి సంబంధించి. బట్ ఇక్కడ కాంట్రవర్సీ శ్మశానం దగ్గర. ఢిల్లీలో 2 శ్మశానాలు ఉంటాయి, చాలా శ్మశానాలు ఉన్నాయండి. దాంట్లో ఫేమస్ 2 కొద్ది విఐపీలని పెట్టేవి 2. ఒకటి రాజ్ఘాట్ ఒకటి, రెండోది నిగంబౌద్ధ ఘాట్ ఒకటి. ఈ 2 కూడా కొద్ది విఐపీలని క్రమేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజ్ఘాట్ అనేది ఏంటంటే చాలా వెరీ ఫేమస్. రాజ్ఘాట్ ఈజ్ ఫేమస్ ఫర్ మహాత్మా గాంధీ శ్మశానం. మహాత్మా గాంధీ గారిని రాజ్ఘాట్లో పెట్టారు. అందుకే కదా మన గాంధీ జయంతి రోజు అందరు రాజ్ఘాట్ వెళ్ళి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా, ది పే హోమేజ్ సంథింగ్ ది కాల్. ఓకే, మహాత్మా గాంధీ గారిని రాజ్ఘాట్లో పెట్టారు. సో ఆ తర్వాత నెహ్రూని అక్కడ పెట్టారు, ఇందిరాగాంధీ గారిని అక్కడే పెట్టారు, రాజీవ్ గాంధీ గారిని అక్కడే పెట్టారు. సో ఇప్పుడు మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, గాంధీ అనుకోండి. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు లాంగ్ టైం దే రూల్ ద కంట్రీ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి ఒకే చోట పెట్టారు అనేది బీజేపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయినప్పటికీ, బట్ రిమెంబర్ వాజ్పేయి గారిని కూడా రాజ్ఘాట్లోనే పెట్టారు. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 5 years పనిచేసినటువంటి ఆయన్ని కూడా అక్కడే పెట్టారు. కంపారిటివ్లీ విత్ మన్మోహన్ సింగ్ వర్సెస్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, వీళ్ళిద్దరిని కానీ కంపేర్ చేస్తే డెఫినెట్లీ మన్మోహన్ సింగ్ నీడ్స్ రెస్పెక్ట్, డిజర్వ్స్ రెస్పెక్ట్ మోర్ దెన్ వాజ్పేయి. వాజ్పేయి జస్ట్ 5 years PM, మన్మోహన్ సింగ్ ఈజ్ 10 years PM. అండ్ మోర్ ఓవర్ ఈజ్ గ్రేట్ ఎకనామిస్ట్. Manmohan Singh is a bureaucrat, a professor, a finance minister and a prime minister. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి 50 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చాడు మన్మోహన్ సింగ్. వాజ్పేయి గారు జస్ట్ ఎ పొలిటీషియన్, ఈ బికేమ్ PM అండ్ 5 years చేశారు. బట్ కంపారిటివ్లీ వీళ్ళిద్దరూ చూసినప్పుడు డెఫినెట్లీ, అంటే వాజ్పేయి గారితో పోలిస్తే డెఫినెట్లీ హీ నీడ్స్ గుడ్ రెస్పెక్ట్ అండ్ డిజర్వ్స్ విచ్ మన్మోహన్ సింగ్ గారు హ్యావ్ నాట్ గాట్ ఇట్.
వాజ్పేయి గారితో పోల్చుకుంటే మన్మోహన్ సింగ్ గారికి ఈ సమాధి విషయంలో అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ఘాట్లో వాజ్పేయి గారిని పెట్టారు, మరి అక్కడ పెట్టుండాల్సింది కదా, మన్మోహన్ సింగ్ని కూడా అక్కడ పెట్టుండాల్సింది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, నిగంబోధ్ ఘాట్లో పెట్టారు. ఇప్పుడు నిగంబోధ్ ఘాట్లో ఏంటి అంటే, నిగంబోధ్ ఘాట్ ఏంటంటే అఫ్కోర్స్ అక్కడ కూడా విఐపీస్ని పెడతారు. అప్పుడు ఇప్పటి వరకు కూడా పెద్ద మరీ ఫేమస్ విఐపీస్ ఏం లేరు. ఇప్పటి వరకు అరుణ్ జైట్లీని ఒకరిని పెట్టారు. అరుణ్ జైట్లీ ఈ జస్ట్ ఎంపీ మినిస్టర్. ఓకే, ఉమేష్ ఉపాధ్యాయ అని ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక ఆయన కూడా పొలిటీషియన్. ఉమేష్ ఉపాధ్యాయని నిగంబోద్లో పెట్టారు. వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ గారిని నిగంబోద్లోనే క్రమేషన్ చేశారు. బట్ అక్కడ ప్రధానమంత్రులు వాళ్ళు ఎవరు కూడా అక్కడ పెట్టలేదు. అది ఒక పబ్లిక్, నిగంబోధ్ అనేది ఒక పబ్లిక్ క్రమేషన్ ఘాట్, అది శ్మశానం. మన రీసెంట్గా జస్ట్ 1 వీక్లోనే 420 మందిని ఒకే వారంలో 420 మందిని కాల్చారంటే అది ఎంత రష్గా ఉండిద్దో చూడండి. అది మోరోవర్ కోవిడ్ టైంలో మాస్ క్రమేషన్ జరిగింది. చనిపోయిన వాళ్ళు పాపం ఎక్కడ పెట్టాలి తెలియక మొత్తం తీసుకెళ్ళి మాస్ క్రమేషన్ చేస్తారు. ఆ టైంలో నిగంబోధను వాడారు. మాస్ క్రమేషన్ జరిగింది. కోవిడ్లో చచ్చిపోయిన వాళ్ళు మొత్తానికి విఐపీలు ఇదేం లేదు, చచ్చిపోయిన వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్తాం నిగంబోధులు పెట్టి కాల్ చేశారు కోవిడ్ టైంలో ఢిల్లీలో. ఓకే, మోరోవర్ ఇట్ ఈస్ 100 years ఓల్డ్ ఘాట్. అంటే ఇప్పుడు ఎంత మందిని దాంట్లో కాల్ చేసి ఉంటారు, క్రమేషన్ చేసి ఉంటారు. కాల్చడం అనకూడదు, క్రమేషన్ చేసి ఉంటారు. ఓకే, నిగంబోధలో ఎంతమందిని ఇప్పటికి క్రమేషన్ చేసి ఉంటారు. 100 years ఓల్డ్ అది. ఓకే, అసలు సమ్వాట్ ఇది ఒక పబ్లిక్ సమాధి, శ్మశానము అనేటువంటి ఒక పేరు ఉంది కాబట్టి అది డెఫినెట్గా మన్మోహన్ సింగ్ గారికి అవమానమే. ఎందుకంటే అది లుక్స్ లైక్ ఏ నార్మల్ కామన్ పబ్లిక్స్ పెట్టేటువంటిది నిగంబోధ్ అనేది. రాజ్ఘాట్లో మరి ఇంత పెద్దోళ్ళు, మన నెహ్రూని, వాజ్పేయిని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ వీళ్ళందరిని పెట్టిన చోట మన్మోహన్ సింగ్ గారికి ప్లేస్ ఇవ్వాల్సిందే. అందుకే ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు కూడా దాన్ని ఇష్యూ చేశారు. ముఖ్యంగా పంజాబ్ బీజేపీకి సంబంధించిన పంజాబ్ యూనియన్ మినిస్టరే చెప్పాడు. అతను అఫ్కోర్స్ పంజాబ్ అతను కాబట్టి, మన్మోహన్ సింగ్ గారు పంజాబ్ కాబట్టి డైరెక్ట్గా ఒక బీజేపీ సిట్టింగ్ మినిస్టర్, ఇప్పుడు మినిస్టర్ అతను బీజేపీ మినిస్టరే, మోడీ గారి క్యాబినెట్లో ఉన్న మినిస్టరే మోడీ గారికి లెటర్ రాశారు, ఆయన రాజ్ఘాట్ షిఫ్ట్ చేయండి అని. మీ మినిస్టరే చెప్పాడు కదా, బీజేపీ మినిస్టరే రాజ్ఘాట్ షిఫ్ట్ చేసి ఉండాల్సిందే. అఫ్కోర్స్ కాంగ్రెస్ మల్లికార్జున్ గారికి ఒక లెటర్ రాశారు, మీరు రాజ్ఘాట్లో పెట్టండి, ఇది కాదని, మెమోరియల్ సర్వీస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఇవ్వండి అని. సార్ ఒకవేళ రాజ్ఘాట్ కాకపోతే ఇప్పుడు మిగతా వాళ్ళు చాలామంది, ఇప్పుడు పివి నరసింహరావు గారిని ఇక్కడ హైదరాబాద్లో ఒకటి పెట్టి పివి ఘాట్ అని ఒక సపరేట్ ప్లేస్ పెట్టారని, పివి ఘాట్ అని. అట్లాగే ఉజ్జయిన్ ఘాట్ అని, జై ఘాట్ అని, వీర్ ఘాట్ అని, ఇట్లా రకరకాల సపరేట్ ప్లేస్లు పెట్టి వాళ్ళ మీద ఘాట్లు పెట్టారు, పేరు వాళ్ళ మీదనే. అలాగా ఏదైనా ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చి ఆయనకు ఒక మెమోరియల్ సర్వీస్ కట్టి, మెమోరియల్ బిల్డింగ్ ఒకటి కట్టి దాని మీద స్పెషల్గా ఇవ్వండి అని అంటే వీళ్ళు నిగంబోధులని పెట్టారు. బట్ అమిత్ షా గారు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే, మేము ఆయన ఇక్కడ నిగంబోధులో క్రెమేట్ చేసి మెమోరియల్కి వేరే ప్లేస్ ఇస్తామన్నారు. అమిత్ షా గారు చెప్పింది మెమోరియల్కి మేము ఒక ప్లేస్ ఇస్తాం, బట్ వీళ్ళు క్రెమేట్ హిమ్ హియర్ అనేది అమిత్ షా గారు చెప్పింది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు అక్కడే ఎక్కడైతే ఆయనకు ఒక ప్లేస్ ఇచ్చి అక్కడే క్రెమేట్ చేసి, లేదంటే అక్కడే బరియల్ చేసి, అక్కడే క్రెమేషన్ చేసి అక్కడే మెమోరియల్ కట్టండి అంటే, నిగంబాద్లో క్రెమేషన్ చేసి మెమోరియల్కి వేరే ప్లేస్ ఇవ్వటం ఏంటి అనేది అది ఒక ఇష్యూ. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ ఒక ట్వీట్ చేశాడు, 1000 గజాలు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం అమ్మ ఇంత పెద్ద ఆయనకి అని చెప్పేసి. ఆర్థిక వ్యవస్థని మార్చినటువంటి ఒక ఉద్దండుకి మీరు కేవలం 1000 గజాలు ఇవ్వలేకపోయారా మీరు అని ఒక కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. ఈ తమిళనాడు స్టాలిన్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ట్వీట్ చేశాడు, ఇది ఒక కుట్ర జరుగుతుంది, ఆయన లీగసీని తక్కువ చేయడానికి, సిక్కు దాన్ని తక్కువ చేయడానికి మీరు కావాలని చేశారని ఈయన స్టాలిన్ ట్వీట్ చేశాడు. దాన్ని
ఇక ఎట్లాగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎలా దిగుతారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయం దే ఆర్ ఫుల్ అపోనెంట్స్ అండ్ ప్రైమరీ అపోజిషన్ లీడర్స్. సో రాహుల్ గాంధీ కూడా పెద్ద ట్వీటే చేశాడు, మీరు డిజానర్ టు ప్రైమ్ మినిస్టర్ అని. దాన్ని సపోర్ట్ చేస్తూ ప్రియాంక గాంధీ ఆల్సో ఇంకా ఆమె చెప్పాల్సింది ఆమె ట్వీట్ చేసింది. ఓకే, ఇక సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, మాయావతి, వీళ్ళందరూ కూడా విమర్శలు జరిగాయి. బట్ కేంద్ర ప్రభుత్వం ఎక్సెప్ట్ ది సమాధి శ్మశానం అంటే ఎక్సెప్ట్ శ్మశానం అనే ఇష్యూ తీసేస్తే మోడీ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఫుల్ రెస్పెక్ట్ టు మన్మోహన్ సింగ్ గారు. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. ఓన్లీ ది శ్మశానం ఒకటే నిగంబోధ్ కాకుండా రాజ్ఘాట్లో పెట్టుంటే, లేదంటే ఒక స్పెషల్ ఘాట్ ఒకటి పెట్టుంటే బాగుండేది. బట్ నిగంబోధ్ అదే కోవిడ్లో చనిపోయిన వాళ్ళు మొత్తాన్ని అక్కడే పేల్చేసి 100 సంవత్సరాల నుంచి కొన్ని వందల మందిని అక్కడే కాల్చేసి, మ్యాక్సిమం అరుణ్ జైట్లీ, కృష్ణకాంత్ లాంటి ఒక దే ఆర్ నాట్ టాప్ సెలబ్రిటీస్. ఓకే, కోర్స్ సెలబ్రిటీస్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆ రేంజ్ కాదు కదా వాళ్ళది. సో అక్కడ పెట్టడం అనేది ప్రైమ్ మినిస్టర్ గారికి అవమానంగా భావిస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ.